హే గైస్, ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే రిమైండర్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. చాలా చాలా సింపుల్ టాపిక్. రిమైండర్ కార్డ్ అంటే ఏం లేదు, పేరులోనే ఉంది, గుర్తు చేయడానికి ఉపయోగించే కార్డ్ అని చెప్పేసి. ఇలా ఉంటుంది. మన లోకల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే పాంప్లెట్స్, పబ్లిసిటీ కోసం యూజ్ చేస్తారు కదా. ఒక హోటల్ ఓపెన్ అయింది, ఒక షాప్ ఓపెన్ అయింది, చూడండి అని చెప్పేసి. అలాంటిదే దీని మీద ఏముంటుంది అంటే బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఇట్ సైడ్ వచ్చేసి ప్రోడక్ట్ నేమ్స్. ఇవన్నీ మేజర్ ప్రోడక్ట్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అయితే రిమైండర్ కార్డ్స్ లో వేరే వేరే రకాలు ఉంటాయండి. ఈఎన్టీ డాక్టర్స్ కోసం స్పెషల్, వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ మొత్తం ఒక కార్డ్ లో ఉంటాయి. జనరల్ డాక్టర్స్ కి ఉపయోగపడే ప్రోడక్ట్స్ అన్ని ఒక కార్డ్ లో ఉంటాయి. గైనిక్, సో ఇలా ఒక్కొక్క సెగ్మెంట్ కి సంబంధించింది వేరే వేరే రిమైండర్ కార్డ్స్ ఉంటాయి. దీని వల్ల ఉపయోగం ఏంటి అని చెప్తే, నేను ఆల్రెడీ ఒక వీడియోలో మెన్షన్ చేశాను. ఈ టాపిక్ గురించి చెప్పిన నేను. కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు, ఫ్రైడే రోజు ఈ టైంలోనే రిప్రజెంటేటివ్స్ ని కలవడానికి టైం ఇస్తారు. కొంతమంది మండే రోజు అంటారు, కొంతమంది ట్యూస్డే. సో ఒక్కొక్క టైం ఉంటుంది. ఆ రోజు మాత్రమే వాళ్ళని కలవచ్చు. మరి మిగతా రోజుల్లో వాళ్ళు మర్చిపోతారు కదా మన ప్రోడక్ట్. అందు గురించి వాళ్ళు అలా మర్చిపోకుండా డైలీ మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేయగానే మనం ఏం చేయాలి, ఈ రిమైండర్ కార్డ్ తీసుకెళ్లి వాళ్ళ టేబుల్ మీద పెట్టేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్ ఫ్రంట్ టాప్ మేజర్ ప్రొడక్ట్స్ లో లేదు, బ్యాక్ సైడ్ ఉంది అంటే సింపుల్. ఇప్పుడు ఇది అనుకుందాం, ఈ థర్డ్ ప్రోడక్ట్ ఉంది, ఇది ఆ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సింపుల్, పెన్ తోటి ఇలా టిక్ అయినా చేయాలి, లేదా హైలైటర్ తీసుకొని దాని మీద ఇలా చేస్తే డాక్టర్ కి డైరెక్ట్ అది కనిపిస్తుంది. ఓకే, ఈ ప్రోడక్ట్ అబ్బాయి వచ్చి వెళ్ళాడు, డైలీ ఫాలోఅప్ లో ఉన్నాడు, మర్చిపోలేదు. అలానే డాక్టర్ కి గుర్తుండిపోద్ది. మన ప్రోడక్ట్ కూడా డాక్టర్ పెన్ను మీదకి వచ్చేస్తా ఉంటది. పెన్ను మీద కంటే అతనికి గుర్తుంటది, అతను ప్రిస్క్రైబ్ చేస్తాడు. స్టాక్ అయిపోతుంది, స్టాక్ అయిపోతే మళ్ళీ ఆర్డర్ పెడతారు, మళ్ళీ ఆర్డర్ పెడితే మనకు సేల్ వస్తుంది. సింపుల్. ఓకే, దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇలాగే అడుగుతా ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. థ్యాంక్ యూ.